పల్నాడు పాటలు ఫస్ట్ పూర్తిగా విన్నాను. నాకు మా పీడి తీసుకొచ్చి ఇచ్చాడు. జనరల్గా నేను డబ్బింగ్ సినిమాలు వాటికి సంబంధించి ఫంక్షన్స్కి ఎంత దూరంగా ఉంటున్నానో చాలామందికి మీ అందరికీ తెలుసు. కానీ ఇది రెండు విశేషాలు. ఒకటి విశాల్ అంటే విశాల్ ఫాదర్ రెడ్డి గారు నాకు ఎంతో కాలంగా చాలా స్నేహం. ఆయన విశాల్ని హీరో చేయాలని ఆయన ఆలోచన చాలా కాలంగా ఉండేది. అది రుజువు చేసుకున్నాడు ఆయన పందెంకోడి సినిమాతోటి. పందెంకోడి సినిమా నేను తమిళ సినిమా చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంది, ఎంత న్యాచురల్గా చేశాడు అనిపించింది. అది రైట్స్ ఆడదాన్ని నేను రెడ్డి గారికి ఫోన్ చేశాను, మా అరుణ్ కుమార్ని ఆ వేషం వేయిద్దామని. అంటే నేను దీన్ని తెలుగులో డబ్ చేస్తున్నాను అన్నారు. నేను చెప్పాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది తెలుగు స్ట్రైట్ సినిమాల కంటే ఎంత బాగా చేసిందో మీ అందరికీ తెలుసు. దాంతో తమిళ్లోనూ తెలుగులోనూ రెండు భాషల్లోనూ చాలా పెద్ద హీరోగా ప్రూవ్ అయ్యాడు. ఇవాళ వరుసగా అతను చేసిన సినిమాలు చాలా మంచి పేరు తెచ్చాయి, మంచి కలెక్షన్స్ తెచ్చాయి. అందులో సినిమాని ప్రమోట్ చేయడంలో తను, అతని బ్రదరు వాళ్ళందరూ చాలా బాగా చేసేవారు. ఇవాళ విశాల్ ఫస్ట్ టైం నిర్మాతగా కూడా ఈ సినిమా తమిళ్లో చేసి తెలుగులో చేస్తున్నాడు. ఇది మా పీడి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది మా కుటుంబానికి సంబంధించింది. ఐఎమ్ సో హ్యాపీ. ఈ సినిమాని పల్నాడు టైటిల్ చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ టైటిల్. ఈ సినిమాని చేస్తున్న డైరెక్టర్ సుశీంద్రన్ చాలా మెరిటెడ్ డైరెక్టర్. ఎన్నో సక్సెస్ఫుల్ పిక్చర్స్ ఇచ్చాడు, ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాడు, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తప్పకుండా మళ్ళీ నా దృష్టిలో ఈ పల్నాడు సినిమా విశాలకి మరొక పందెం కూడా అవుతుందని కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.